హాయ్ హలో ఆల్. సో ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ అవడానికి నేను ఫ్యూ స్టెప్స్ చెప్తా. సో ఇది ఫాలో అయితే 100% మీరు ఇదర్ మీరు ఇంట్లో ఉండి కూడా ఆ రిజల్ట్స్ మీరు అచీవ్ చేయగలుగుతారు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాలరీ డిఫిసిట్లో ఉండాలి. ఇది అందరికీ తెలిసిందే. సో క్యాలరీ డిఫిసిట్ అంటే ఏంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా హైట్కి ఏజ్కి రోజుకి నా యాక్టివిటీస్ అన్నీ కావాల్సిన ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ 2000 క్యాలరీస్ అనుకోండి. అంటే నా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కానీ, నా హార్ట్ ఫంక్షనింగ్ కానీ, సో నా బాడీలో ఆర్గాన్స్కి కావాల్సిన ఎనర్జీస్ రోజుకి 2000 క్యాలరీస్ అనుకోండి నా డైలీ యాక్టివిటీస్కి. సో నేను ఇప్పుడు నా స్టోర్డ్ ఫ్యాట్ బర్న్ చేయాలి, అదంతా అడిషనల్ ఎనర్జీ. ఇప్పుడు దాన్ని బర్న్ చేయాలంటే ఫస్ట్ నేను క్యాలరీ డిఫిసిట్లో ఉండాలి. సో రోజుకి 2000 క్యాలరీస్ నేను 1500 క్యాలరీస్ తీసుకుంటున్నా. అక్కడ ఎంత మనం డిఫిసిట్ చేసాం? 500 క్యాలరీస్, రైట్? సో ఇంకొక 500 క్యాలరీస్ మనము ఐదర్ వర్కౌట్ ఏదో ఒకటి మీరు జిమ్లో కానీ లేదంటే ఇంట్లో కానీ ఒక 500 క్యాలరీస్ బర్న్ చేసామనుకోండి ఎక్స్ట్రా యాక్టివిటీ వర్కౌట్తో. సో టోటల్ 1000 క్యాలరీ డిఫిసిట్లో వెళ్తున్నాం. ఆ 1000 క్యాలరీ బాడీ ఖచ్చితంగా కావాలి, నీడ్. అది ఎక్కడి నుంచి తీసుకుంటుంది? స్టోర్డ్ ఫ్యాట్ నుంచి. అదే ట్రాకింగ్ లేదనుకో, ఒకరోజు ఎక్కువ తినొచ్చు, ఒకరోజు తక్కువ తినొచ్చు. సో ప్రాపర్గా మీరు ట్రాక్ చేసుకొని క్యాలరీ డిఫిసిట్లో ఉంటే సో వెయిట్ లాస్కి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ టిప్ ఇది. అండ్ ఇంకోటి సెకండ్ టిప్ వచ్చేసి, మీకు టైం ఉంటే జిమ్కి వచ్చి రోజు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes సో స్ట్రెంగ్త్ కార్డియో ఫోకస్డ్గా వర్కౌట్ చేయండి. ఒక 300 to 500 క్యాలరీస్ బర్న్ చేయండి. లేదు అంత టైం లేదన్నా బిజీ షెడ్యూల్ ఉంది అనుకుంటే రోజు ఒక 10 minutes టైం తీయండి. సో ఈ 10 minutes టైంలో ఏం చేయగలుగుతాం? అది వర్క్ అవుతుంది అంటే 100% వర్క్ అవుతుంది. HIIT, హై ఇంటెన్సిటీ వర్కౌట్. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఒక 30 seconds నార్మల్ వాక్ చేయండి, ఓకే? మళ్ళీ ఒక 30 seconds జాగింగ్ చేయండి. సో 30 seconds వాక్, 30 seconds జాగ్. ఇలా మీరు ఒక అప్ టు 10 to 5 minutes వరకు కంటిన్యూ ఇట్లా హై ఇంటెన్సిటీ 30 seconds వాక్, 30 seconds రన్ చేశారనుకోండి, మీ హార్ట్ వాక్ చేసినప్పుడు 80 to 100 రేషియోలో మీకు హార్ట్ రేట్ వెళ్తుంది. అదే మీరు స్ప్రింటింగ్ లైక్ జాగ్ కానీ స్ప్రింటింగ్ మళ్ళీ 30 seconds చేశారనుకో, మీ హార్ట్ 140 to 180. సో మీ హార్ట్ ఈ ఎలివేషన్లో వెళ్తుంది, ఓకే? సో ఈ ఎలివేషన్లో వెళ్ళినప్పుడు మీకు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ గ్రోత్ హార్మోన్ వల్ల మీ ఫ్యాట్ లాస్ సిస్టమ్ వర్క్ అవుతుంది. దాంతోపాటు ఈ స్టబ్బన్ ఫ్యాట్ ఏదైతే ఉందో స్టోర్డ్ ఫ్యాట్, అదంతా ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి బాడీ యూటిలైజ్ చేస్తుంది. సో ఈ 2 principles మీరు ఫాలో అవుతే మీరు 100% రిజల్ట్స్ అచీవ్ చేయగలుగుతారు, ఓకే? ఇది మీకు హెల్ప్ అవుతుందని చెప్పి సో నేను చెప్తున్నా, రైట్? వై